తాను ఇంపాక్ట్ స్టార్ట్ చేసింది ఎవరితో పాటు నాతో, నన్ను అందులో ఇన్వాల్వ్ చేసి గట్టిగా చెప్పండి. సార్ కూడా వస్తే బాగుంటుంది కదా, వస్తే బాగుంటుందా లేదా? వచ్చేసారు. ఐ రిక్వెస్ట్ షోకాప్ సార్, ప్లీజ్ కమన్ స్టేజ్. దయచేసి మీకు రావాల్సిన కోరుతున్నాను. మీరు కూర్చోండి సార్ ప్లీజ్. సహేతుక ఇంద్రజాలికుడు, పర్యావరణ ప్రేమికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దివ్యాంగ బాలల పెన్నిధి, మాటలకు అందని మానవతావాది, రికార్డులపై రికార్డు సృష్టించిన సృజనశీలి ఆయనే మన ఇంపాక్ట్ ఆత్మీయులు చొక్కాపు వెంకటరమణ గారు. 10,000 మంది బాలలకు ఇంద్రజాల శిక్షణ నుంచి భావితరానికి మార్గదర్శకులు కావటమే కాక వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు 75 పుస్తకాలను రచించారు. 50 ఏళ్లుగా తన జీవితాన్ని దివ్యాంగ బాలల సంక్షేమం కొరకు అంకితం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహితీ పురస్కారాన్ని, బాలల హక్కుల కమిషన్ బాలరక్షక అవార్డును, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. మాన్యులు చొక్కాపు వెంకటరమణ గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ శ్రేయోభిలాషి కావటం మనకందరికీ ముదావహం. సిల్వర్ జూబ్లీ ఉత్సవ వేదికపైకి వచ్చి మా సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. సార్, చొక్కాపు వెంకటరమణ సార్ని మన ఇంపాక్ట్ ఫ్యామిలీని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. హలో. నా ముందు ముత్యాల్లా పరిచి ఉన్న మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంపాక్ట్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడడానికి ముందు నన్ను నేను ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాను. గంప గారు, థ్యాంక్ యూ. నేనే గంప, గంపయే నేను. నేను పుట్టింది పెరిగింది విజయవాడలో 71లో కాలేజీలో బిఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశాను. ఆ తర్వాత 71 నుంచి 78 వరకు విజయవాడలో జయశ్రీ అనే పత్రికలోని సహాయ సంపాదకుడిగా పనిచేశాను. తర్వాత 78, 79 హైదరాబాదులో ఈనాడులో విపుల చిత్రంలో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను. 79 నుంచి 97 వరకు 18 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ బాలభవన్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో ఒక పిల్లల పత్రిక ఎడిటర్గా, బాలచంద్రిక పత్రిక ఎడిటర్గా పనిచేశాను. ఇది నా బ్యాక్గ్రౌండ్. అయితే నేను 71 ముందు కాలేజీలో చదివేటప్పుడు వక్తృత్వ పోటీల్లోనే బ్రహ్మాండమైన ప్రైజులు తెచ్చుకున్నాను. ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే. నేను వచ్చానంటే ఈ ప్రైజ్ ఇవాళ మనకు రాదు అనుకునేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో ఎక్కువ సబ్జెక్ట్ ఏంటంటే నాకు వచ్చిన అంశం భారతదేశంలో నిరుద్యోగ సమస్య, యువతరంలో అశాంతి ఆందోళన. ఈ సబ్జెక్ట్ మీద బల్లగుద్ది మాట్లాడి బహుమతులు తెచ్చుకున్నా. కాలేజీ వదిలేసి బయటకు వచ్చిన తర్వాత జీవితంలో, నిజమైన జీవితంలో పడిన తర్వాత నేను కాలేజీలో ఉండగా ఎంత ట్రాష్ మాట్లాడాను అని రియలైజ్ అయ్యాను. నిజం చెప్పాలంటే భారతదేశంలో నిరుద్యోగ సమస్య లేనే లేదు. నేను గమనించింది ఉన్నదల్లా ఆ ఉద్యోగాలకి స్కిల్స్ లేకపోవడం. ఇది నాకు ఆలోచనకు వచ్చి నాకు మ్యాజిక్ గురువు పట్టాభిరామ్ గారు, ఆయనతో చెప్పాను, ఏమండి ఒక మంచి కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాను అంటే తప్పకుండా పెట్టండి అని నా ఆలోచన ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు గంప గారు చెప్పినట్టుగా చిక్కడపల్లిలోని సెంట్ ఆడమ్స్ స్కూల్లోని ఒక కార్యక్రమం ప్రారంభించాం. అదేంటంటే వేసవిలోని 1 రోజుల పాటు అన్ఎంప్లాయిడ్ యూత్కి పర్సనాలిటీ డెవలప్మెంట్, మార్కెటింగ్ స్కిల్స్లో ఉచిత శిక్షణ అని పెట్టాం. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, మార్కెటింగ్ స్కిల్స్ ఏమిటి అనుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా నేపథ్యం. అంటే డ్రైవింగ్ రానివాడు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేస్తే ఎవరు ఉద్యోగం, ఈత రానివాడు స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్గా అప్లై చేస్తే రారు. అప్పుడు నేను పేపర్లన్నీ చూస్తే
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి, మార్కెటింగ్ సేల్స్ పర్సన్స్ కావాలని ఎక్కువ కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో నాకు అర్థమైంది. అయితే వాటికి స్కిల్స్ లేవు. అందుకని ఇలా పెడదామని నాకు ఆలోచన వచ్చి నెల రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ ఇచ్చి వాళ్ళకి 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి బస్ పాస్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం అనేది పెట్టుకున్నాను. అయితే దానికి మంచి స్పందన వచ్చింది. పేపర్లో రాగానే కొన్ని వందల మంది అప్లై చేస్తే 100 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి ప్రారంభించాం చిన్నగా. అప్పుడు ఇది జరుగుతూ ఉంటే ఒక చక్కటి చిరునవ్వు నన్ను ఆకర్షించింది. సార్ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు, మన జేసీసీలోని చాలామంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుందాం అని గంప వచ్చి గట్టిగా కావలించుకుని నన్ను అభినందించి చెప్పేసరికి అమ్మయ్య, నాకు ఇందాక నన్ను నేను ఆలింగనం అనుకున్నాను కదా, ఆ ఆలింగనమే మా గంప. అప్పుడు ఇద్దరం కలిసి ఏం చేసామంటే ప్రతి ఏడాది ఒక జేసీస్ చాప్టర్ని, వాకర్ టౌన్ జేసీస్, సికింద్రాబాద్ జేసీస్, ఇలాగా ఒక్కొక్క చాప్టర్ని మేము ఇన్వాల్వ్ చేస్తూ అలాగ నడుపుతూ వెళుతున్నాం. అయితే మొదటి సంవత్సరం మేము చేసినప్పుడు 100 మంది ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఇంకొక వారం రోజుల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేయడానికి ఒక 4-5 కంపెనీల వాళ్ళు వస్తున్నారయ్యా, మీరు ఎంతమందికి ఉద్యోగాలు కావాలంటే ఆ 100 మందిలో 10 మంది చేతులు ఎత్తారు. ఏంటి మిగతా వాళ్ళ సంగతి ఏమిటనంటే, సార్ మీరు నెల రోజులు ఇచ్చిన ఈ ట్రైనింగ్కి మాకు గొప్ప మోటివేషను, మేము ఉద్యోగాలు చేయం సార్, ఏదైనా ఇండస్ట్రీ పెడతాం, ఏదైనా కంపెనీ పెడతాం, మేమే 100 మందికి ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. చాలా ఆనందం కలిగింది. చాలామంది స్పాన్సరింగ్ చేస్తాం మేము అని వస్తే మమ్మల్ని చేయనివ్వండి, అయితే మీరు మీ కంపెనీలో వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పాం. కొందరైతే మమ్మల్ని ఇద్దరిని పిచ్చివాళ్ళు అన్నారు, మీకు ఏమైనా పిచ్చా, అపాత్రదానం చేస్తున్నారు మీరు అని అంటే అప్పుడు మేము ఒక మాట చెప్పాం, ఏమంటే రిటర్న్స్ ఆశించి చేస్తే అది మనకి బాధ అనిపిస్తుంది, మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకరికి సాయం చేసినప్పుడు వాళ్ళే వచ్చి మనకి సాయం చేయాలని ఎక్కడా లేదు. మనకి అవసరమైనప్పుడు, సహాయం అవసరమైనప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి మనకి సాయం చేస్తారు. అది ఎలాగంటే మనం బ్యాంకులోని డబ్బులు డిపాజిట్ చేస్తాం, మనకి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనకి డబ్బులు అవసరమైనప్పుడు డ్రా చేసినప్పుడు అవే రూపాయలు రావు, అవే నెంబర్స్ రావు. అట్లాగే మనకి సాయం అవసరమైనప్పుడు ఎవరో వచ్చి మనకి ఎలా సాయం చేస్తారంటే, ఇక్కడ రూపాయలు మారితే అక్కడ రూపాయలు మారుతాయి, ఇక్కడ నెంబర్లు మారితే అక్కడ మెంబర్లు మారుతాయి అని చెప్పాం. చాలా సంతోషం అనిపించింది. మేము నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు అలాగ వెళుతూ ఉన్నాం. ఇలాగా అలా మొదలెట్టిన ఆ ఉద్యమం ఇంతింత ఒటింత అన్నట్టుగా అది 100 మంది 1000 మంది అయ్యారు, 2000 మంది అయ్యారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాగా ఇది విజృంభించిందంటే దానికి కారణం ఈ ఇంపాక్ట్ అనే ఒలింపిక్ జ్యోతిని ఆరిపోకుండా ముందుకు తీసుకెళ్తున్న గంపా సామర్థ్యం, గంపా కమిట్మెంట్, గంపా సేవా దృక్పథం. అయితే నేనేం చేశానంటే మధ్యలోని స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కౌన్సిలింగ్ క్లాసులు మొత్తం 2 రాష్ట్రాల నుండి ఇస్తూ వెళుతున్నాను. అంటే నేను నాది కాన్సెప్ట్ పిల్లలు అనగానే చొక్కా వెంకటరమణ అంటారు. అంచేత నేను ఎక్కువగా అటు డైవర్ట్ అయ్యాను. ప్రతి ఇంపాక్ట్ మీటింగ్కి నేను వచ్చి కలవడం, మీ అందరిని చూసి సంతోషించడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగా ఇంపాక్ట్ ఇలాగా ఒక్క దీపం 1,00,000 దీపాలను వెలిగిస్తుంది అంటారు కదా, అలాగే నాకు దొరికిన ఒక గంప 1,00,000 మంది పెట్టు, 1,00,000 మందిని తయారు చేశాడు ఆయన. ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం గల గంప నాకు మిత్రుడు కావడం నాకు గర్వంగా ఉంది. అలాగే ఈ పరంపరలో ఇంపాక్ట్లోని ఎంతోమంది మిత్రులు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఇక్కడ జయసింహ గారు ఉన్నారు, మిత్రుడు జయసింహ. ఆయన 24 గిన్నిస్ రికార్డులు చేసి గిన్నీస్ రికార్డు చేశారు ఆయన. ఆయనతో పాటు నేను కలిసి ప్రయాణం చేశాను. అయితే నేను కూడా ఒక చిన్న రికార్డు చేశాను. 76 మందితో లిమ్కా రికార్డులు చేయించాను. అలాగే ఇంకా ఇతర రికార్డులు కలిపి ఒక 100 రికార్డులు చేయించాను.
నాకు ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఏదైనా ఆలోచన వస్తే దానికి సరైన వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళతో చేయించడం సరదా. అయితే అందరూ మీరు ఇంతమందితో రికార్డులు చేయించారు, ప్రపంచ రికార్డులు, మీరెందుకు చేయరు అన్నారు. సమయం వచ్చినప్పుడు చేస్తా అన్నాను. అలాగే సమయం వచ్చి లాస్ట్ ఇయర్ ఒక రికార్డు చేశాను. 100 నిమిషాల్లో 100 కథలు చెప్పడం. 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి ఒక రికార్డు చేస్తే 100 నిమిషాల్లో 100 కథలా అంటే నిమిషానికి ఒక కథ అన్నమాట అని చాలామంది అడిగారు. నిమిషానికి ఒక కథ కాదండి, అర నిమిషం కథలు ఉన్నాయి, పావు నిమిషం కథలు ఉన్నాయని చెప్పారు. ఒక అర నిమిషం కథ చెప్పండి అన్నారు. అంటే ఆ మధ్య ఈటీవీ తెలుగు వెలుగు వాళ్ళు నన్ను తెలుగు భాష మీద కథలు చెప్పమని అడిగారు. 80 ఆదివారాలు కథలు చెప్పాను. అయితే వాళ్ళకి తెలుగు కథలు కావాలి కాబట్టి చిన్న కథలు చెప్పా. అర నిమిషం కథ. నేను అలా వెళుతూ ఉంటే ఒక స్కూల్ వదిలేశారు, పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒక్క పిల్లవాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అయ్యో ఆ పిల్లవాడిని ఎవరు తీసుకెళ్తారో అని చెప్పి దగ్గరికి వెళ్ళి, బాబు నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తుందా అని అడిగాను. నాకు అమ్మ లేదు కదా అని అన్నాడు. అయ్యో పాపం అమ్మ లేదు. మరి మీ నాన్న వస్తాడా అని అడిగాను. నాకు నాన్న లేడు కదా అని అన్నాడు. అయ్యో అమ్మ నాన్న లేని అరాధ. అయితే నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు బాబు అన్నాను. మా మమ్మీ డాడీ వస్తారు అని అన్నాడు. అయ్యో తెలుగు నీ పరిస్థితి ఇలా అయిపోయిందని బాధపడ్డా. సరే అర నిమిషం కథ బాగుందండి, పావు నిమిషం కథ చెప్పండి అన్నాడు. ఒక ఎలక తన పిల్లల్ని వెంటేసుకొని షికారిగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి మ్యావ్ అంటూ మీద పడింది. పిల్లలు చెల్లాచెదరైపోయాయి. అప్పుడు ఎలక మిమిక్రీ వచ్చింది. అది పిల్లలందరిని దగ్గరికి చేర్చి మరేం భయపడకండి అని గొంతు సవరించుకొని బాబావ్ బాబావ్ అని అరిచింది. దెబ్బతో పిల్లి పారిపోయింది. చూసారా, ఆపద సమయంలో సెకండ్ లాంగ్వేజ్ పనికి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే థ్యాంక్ యూ.